లయన్ కింగ్ యూనివర్స్ లో అనేక క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటి వెనక అనేక అన్నోన్ స్టోరీస్ ఉన్నాయి. వాటిలో ఇంట్రెస్టింగ్ గా ఉండేవి మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఒక చల్లని ఉదయం చిన్నారి సింబా తొలిసారిగా తల్లి లేకుండా అడవిలోకి ఒంటరిగా బయలుదేరాడు. పచ్చని చెట్ల మధ్యలోంచి సింబా వెళుతుంటే చిన్న పెద్ద జంతువులన్నీ యువరాజుకు శుభోదయం చెప్తున్నాయి. అలా అందరూ పలకరిస్తుంటే సింబాకు చాలా గర్వంగా ఉంది. అలా కొంత దూరం వెళ్లేసరికి సింబాకి దాహం వేసింది. దూరంగా ఓ చిన్న చెరువు కనబడింది. వెంటనే అక్కడికి పరిగెత్తాడు. మెరిసే నీటి తలతలలు చూసి ఆనందంగా నీళ్లు తాగాడు. ఓ సుఖమైన అలసటతో పక్కనే ఉన్న గడ్డిలో ఒళ్ళు నెమ్మదిగా వాల్చాడు. కళ్ళు మూసుకుంటుండగా సింబాకు ఓ కొత్త శబ్దం వినిపించింది. ఆ శబ్దం అంతకు ముందు ఎన్నడూ వినపడలేదు. కళ్ళు తెరిచి ఏదైనా ఉందేమో అని అటూ ఇటూ కంగారుగా చూశాడు. నేను ఓ సింహం పిల్లని, కాబోయే యువరాజుని, నేను భయపడ్డమేమిటి అనుకుని ఆ చెరువు వంకే చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఓ చిన్న కప్ప చెరువు అడుగు నుంచి పైకి ఎగురుకుంటూ వచ్చి ఓ తామరాకు మీదకు దూకింది. ఆ ఆకుపై నుంచి నీటిలోకి, నీటిలో నుంచి ఆకుపైకి ఆనందంగా ఎగురుతూ నీటిలో బుడగలేస్తోంది. ఏయ్ చిట్టుకప్ప, నీళ్లు పాడు చేస్తావా? ఇది నా చెరువు, బయటికి పో అంటూ గర్జించాడు. సింబా కేకలకు కప్ప అస్సలు భయపడలేదు. ఇది మా చెరువు అంటూ కప్ప కూడా గొంతు పెంచింది. నేను సింబాని, కాబోయే రాజుని, ఈ అడవు మొత్తం మాదే, పిచ్చి వేషాలేస్తే పచ్చడైపోతావు అన్నాడు. పచ్చడి తర్వాత చేద్దువు గాని ముందు నన్ను దమ్ముంటే పట్టుకో అంటూ నీళ్లలోకి దూకేసింది. సింబా అడుగులు ముందుకేసి నిలిచిపోయాడు. నీటిలోకి దిగాలంటే భయం. ఇంతలో మరిన్ని కప్పలు పైకొచ్చాయి. అవన్నీ తామరాకులపైకి ఎక్కి ఒకే స్వరంతో అరవడం మొదలెట్టాయి. దమ్ముంటే పట్టుకోరు సింబాగా, పట్టుకుంటూ వదిలేస్తా చెరువు అంతా. దమ్ముంటే పట్టుకోరు సింబాగా, పట్టుకుంటూ వదిలేస్తా చెరువు అంతా. దమ్ముంటే పట్టుకోరు సింబాగా, పట్టుకుంటూ వదిలేస్తా చెరువు అంతా. సింబాకి చాలా అవమానంగా అనిపించింది. అవమానంతో ఏమీ చేయలేక తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. ఆ రాత్రంతా సింబాకి నిద్ర పట్టలేదు. కప్ప చేసిన అవమానాన్ని తలుచుకుంటూ కుతకుతలాడిపోయాడు. దమ్ముంటే పట్టుకోరు సింబాగా, పట్టుకుంటూ వదిలేస్తా చెరువు అంతా. వేకువజామున తండ్రి ముఫాసా సింబాని పిలిచాడు. సింబా కళ్ళు నులుముకుంటూ తండ్రితో బయలుదేరాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా అడవిలో నడిచి అదే చెరువు వద్దకొచ్చారు. ఆగు, ఇక్కడ మంచినీళ్లు చాలా బాగుంటాయి, తాగి వెళ్దాం. సింబా తలదించుకుని, నాన్న నాకు ఈ చెరువు వద్దు, నేనిక్కడ తాగను అన్నాడు. కానీ మనం తాగడానికి ఇప్పుడు నీళ్లు కావాలి కదా. సింబా మౌనంగా తలూపాడు. నీళ్ల మీద భయం ఉంటే నీలో రాజు ఇంకా పెద్దవాడవలేదని అర్థం. సింబా తలెత్తి తండ్రి వంక చూశాడు. ముఫాసా అప్పటికే తామరాకుల మధ్య నిలబడి నీళ్లు తాగుతున్నాడు. సింబా మాత్రం స్థిరంగా నిల్చుండిపోయాడు. ముఫాసా ఏం జరిగింది అన్నట్టు కొడుకు వంక చూశాడు. ఓ కప్ప నన్ను అవమానం చేసింది. నేను సింహం అని చెప్పినా గర్జించినా అస్సలు భయపడలేదు. ఎగతాళి చేస్తూ పాటలు పాడింది అన్నాడు సింబా. అప్పుడే అదే కప్ప నీటిలోంచి పైకొచ్చింది. సింబా బొగ్గుమన్నాడు. అదిగో నాన్నగారు, అదే కప్ప, దాన్ని శిక్షించండి అన్నాడు. ముఫాసా ఏదో అనబోతుండగా ఆ కప్ప తల్లిదండ్రులు నీటిలోంచి పైకొచ్చారు. తామరాకులపై నిలబడి ముఫాసాకు నమస్కరించారు. ఆ చిట్టికప్ప తండ్రి వినమ్రంగా, మహారాజా, మా అబ్బాయి ఇంకా చిన్నవాడు, అల్లరి చేశాడు, తప్పులుంటే క్షమించండి. ముఫాసా సున్నితంగా నవ్వుతూ, క్షమాపణలు అవసరం లేదు, పెద్దవాడైనా చిన్నవాడైనా పిల్లలందరూ సమానమే. అలాగే అడవి ఎవరిది కాదు, అందరిది. ఏ సమస్య వచ్చినా ఓ రాజుగా నన్ను సంప్రదించవచ్చు, అంతవరకే అని తన కుమారుడి వైపు తిరిగి, సింబా, చిట్టుకప్పతో చేయి కలుపు. ఈ రోజు నుంచి మీరే తగాదాలు పడకూడదు, కలిసిమెలిసి ఆడుకోవాలి. మనమంతా అడవి తల్లి బిడ్డలం, సరేనా? సింబా కాస్త తలదించుకుని నవ్వుతూ కప్ప చేయి పట్టుకుని హాయ్ అన్నాడు. కప్ప కూడా నవ్వుతూ, హాయ్, ఎప్పుడైనా రా సింబా, మా కప్ప గ్యాంగ్కి నువ్వు కూడా ఓ మిత్రుడివే అన్నాడు. సింబా ఆ కొత్త స్నేహితుడితో ఆడుకోవడం మొదలెట్టాడు. ఇదంతా చూసి ముఫాసా చిరునవ్వు నవ్వుకుంటూ ముందుకు సాగాడు. అలా సింబా ఒక రాజుగా మారడంలో మొదటి పాఠం నేర్చుకున్నాడు. గర్జనతో రాజు అవుతారు, కానీ గుండు చప్పుళ్లను వినగలిగిన వారే మహారాజులవుతారు.
ఇలాంటి మరెన్నో విభిన్నమైన వినూత్నమైన కథలను మేము లయన్ కింగ్ యూనివర్స్లో అందించబోతున్నాం. ప్రతి కథలో కొత్త ప్రపంచం, ఒక ఆసక్తికరమైన ట్విస్ట్, మర్చిపోలేని పాత్రలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఇదొక కొత్త కథల శకం. స్వాగతం లయన్ కింగ్ యూనివర్స్కు. ఇలాంటి విభిన్నమైన అరుదైన కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అరుదైన కథలు.